మీరు చూస్తున్న నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించే వీడియోలో ఆకులు పసుపు పచ్చగా ఎందుకు మారతాయి అనే విషయం మీద ఈరోజు మనం తెలుసుకుందాము. నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, తులసి చెట్టు ఆకులు పసుపు పచ్చగా అయ్యి రాలిపోతున్నాయి అని చెప్పి చాలామంది అడిగారు అనమాట. వారందరి రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో తీయడం జరిగింది. పసుపు పచ్చగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయండి, ఒక కారణం కాదు, చాలా ఉన్నాయి. అందుకే నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఓవర్ వాటరింగ్. మన మొక్కకి ఓవర్గా వాటర్ ఇచ్చినట్లయితే ఆకులన్నీ కూడా ఎల్లోగా అయిపోయి తర్వాత రాలిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. మన కుండీలో వాటర్ అలాగే నిలిచిపోవడం, అంటే డ్రైన్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ లేకపోవడం వల్ల వాటర్ అలాగే నిలిచిపోవడము, ఇంకా అక్కడంతా కూడా మాయిశ్చరైజింగ్గా హ్యూమిడిటీగా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా ఎల్లోగా అయిపోయి రాలిపోయే అవకాశం ఉంది. ఇదొక కారణం. అలాగే మరొక కారణం అదేంటంటే న్యూట్రిషన్స్ తక్కువ అవడం వల్ల కూడా అవుతుంది. ఒక మనిషికి న్యూట్రిషన్స్ ఎలా అవసరమో మొక్కకు కూడా అలానే అవసరం పడతాయి. కాబట్టి మొక్కలకు న్యూట్రిషన్స్ తక్కువ అయినప్పుడు ఎల్లోగా అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటిది మనం తెలుసుకొని దానికి తగిన విధంగా ఫర్టిలైజర్ కనుక ఇచ్చినట్లయితే ఆకులు అనేటివి ఎల్లోగా అవ్వకుండా ఉంటాయి. ఇక తర్వాత కారణం ఏంటంటే ఓవర్గా ఫర్టిలైజర్ ఇవ్వడము. మన మొక్కకు ఫర్టిలైజర్ తక్కువ అవుతుందని మరీ ఎక్కువ వేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే కుండీలో వేడి ఎక్కువైపోతుంది. దాంతో ఎల్లోగా అయిపోయి ఆకులు రాలిపోతుంటాయి అనమాట. ఎక్కువగా న్యూట్రిషన్స్ రూట్స్కి వెళ్ళడము, ఇంకా ఇన్బ్యాలెన్స్ అవ్వడము, ఇంకా ఆ మొక్క అనేది తట్టుకోలేదనమాట. దానికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం వల్ల రూట్స్ అనేటివి దెబ్బతింటాయి. చివరికి మొక్క కూడా ప్రాబ్లం అవుతుంది. న్యూట్రిషన్స్ అసలు లేకపోయినా ఎక్కువైనా కానీ ఆకులు ఇలా ఎల్లో కలర్లోకి మారిపోతాయి. ఇలా న్యూట్రిషన్స్ ఎక్కువైతే కనుక ప్లాంట్ని వేరే కుండీలోకి మార్చి కొత్త మట్టిని దానికి వేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ప్రాబ్లం నుంచి కొంతవరకు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం ఆకులు వెనకాల ఇన్సెక్ట్స్ అనేవి దాక్కొని ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఆకులు ఉన్న రసాన్ని అంతా కూడా బాగా పీల్చేస్తాయి. దాంతో ఆకుల్లోని న్యూట్రిషన్స్ అన్నీ కూడా అవి ఎక్కువగా పిలవడం వల్ల ఏమవుతుందంటే చివరికి ఆకులన్నీ కూడా డ్రైగా అయిపోయి రాలిపోతాయి. ఇలా ఎల్లో కలర్గా ఆకులు మారిపోయినప్పుడు ఒకసారి చెట్టుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ కండిషన్లో ఉంటే ఒక 5 ml నీమ్ ఆయిల్ తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి మొత్తం మిక్స్ చేసి చెట్టుకు స్ప్రే చేయాలి. మీ చెట్టుని బట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే సన్లైట్ ఎక్కువ అవడం వల్ల కూడా అవుతుంది. ఎక్కువైతే ఆకులన్నీ కూడా డ్రైగా అయిపోయి ఎల్లోగా అయ్యి చివరికి రాలిపోవడం, మాడిపోవడం కూడా జరుగుతుంది. ఇదొక కారణము. అలాగే చల్లగా ఉన్న కుండీని తీసుకువెళ్ళి వేడిగా ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా తీసుకొచ్చి పెట్టడం వల్ల కూడా ఇలా జరుగుతుందనమాట. ఇంకా ఆవుపేడని ఎక్కువగా వేయడం వల్ల కూడా జరుగుతుంది. ఆవుపేడలో కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ వేయడం వల్ల కూడా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు నర్సరీ నుంచి ప్లాంట్ని కనుక తెచ్చుకున్నట్టయితే ఆ ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత ఎల్లోగా అయినట్టయితే ఆకులు ఒకసారి మీరు అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ప్లాంట్ సాయిల్ని ఒకసారి చూడండి. ఆ సాయిల్ అనేది హార్డ్ ఉన్నట్టయితే మనం పోసే వాటర్ అనేది రూట్స్కి వెళ్ళక ఆకులు అలా ఎల్లోగా అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ మట్టినంతా కూడా వేడి చేసి కొత్త మట్టిని వేసి వేరే కుండీలోకి మార్చేయాలి ఆ ప్లాంట్ని. ఇదొక కారణం అనమాట. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో వాటర్ని ప్లాంట్కి అనేది ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్టు ఏమవుతుందంటే బయట ఉన్న వాతావరణంలో ఉన్న వేడి వల్ల కుండీలో ఉన్న మట్టి కూడా చాలా వరకు వేడయ్యి ఆ తర్వాత ప్లాంట్స్కున్న ఈ ఆకులన్నీ కూడా ఎల్లోగా అయ్యి రాలిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే మా తులసి చెట్టు చూడండి, ఆకులన్నీ కూడా పసుపు పచ్చగా మారిపోయి రాలిపోతున్నాయి కదా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సన్లైట్ అయితే చాలా రోజుల నుంచి అసలు పడట్లేదు. సో దానివల్ల ఇలా అయిపోయి రాలిపోతున్నాయి. న్యూట్రిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గానే ఇస్తున్నాను కానీ సన్లైట్ లేకపోవడం వల్లే ఇలా అవుతుంది. ఇదొక రీజన్ అండి. అలాగే లీవ్స్కి లైఫ్ అయిపోయినా కానీ రాలిపోతుంటాయి ఎల్లోగా అయ్యి. దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, ఆకులు ఎల్లోగా అవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో. మనం వీటన్నిటిని ఒకసారి గమనించి మనం కేర్ తీసుకున్నట్టయితే ఆకులు ఎల్లోగా కాకుండా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీ చెట్టుకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి.
నా సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇచ్చారు. మా చెట్లు ఆకులన్నీ కూడా ఎల్లోగా అయిపోయి రాలిపోతున్నాయి, కారణం ఏంటో చెప్పండి అని అన్నారు. ఒక రీజన్ అనుకోండి, చెప్పగలగచ్చు. ఇన్ని కారణాలు ఉన్నప్పుడు చెప్పలేని పరిస్థితి అయిందనమాట. అందువల్లే ఈ వీడియో నేను తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మీ అందరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలా చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. మరొక